నమస్తే. తన పార్టీని తను నమ్ముకున్న ఇంకొన్ని ప్రతిపక్ష పార్టీలను నిట్ట నిలువులా ముంచేస్తున్నాడు సముద్రంలో రాహుల్ గాంధీ. అయితే దేశానికి మేలు చేస్తున్నాడు ఆయన విచిత్రంగా. ఇంతకాలం బీజేపీకి మంచి చేశాడు. తన తీరుతో, చర్యలతో, తన మాటలతో బీజేపీకి మేలు చేశాడు ఆయన. ఇప్పుడు ఏకంగా దేశానికి మేలు చేయబోతున్నాడు. బీజేపీతో పాటు దేశానికి మేలు చేయబోతున్నాడు రాహుల్ గాంధీ. ఓటర్ జాబితాలో అక్రమాలు అది ఇదని పిల్లి మొగ్గలేస్తున్నాడు. ఎన్నికల సంఘం అఫిడవిట్ ఇవ్వమంటే ఇవ్వడు. కేవలం ఇప్పుడు కావాల్సింది ఏంటంటే బీహార్లో 4 ఓట్లు వస్తే చాలు, బీహార్లో రాజకీయంగా లబ్ధి జరిగితే చాలు అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. తాత్కాలిక ప్రయత్నం అన్నమాట. కానీ బీజేపీ మాత్రం దీర్ఘకాలిక వ్యూహరచనలో ఉంది. ఇది ఇంకో వీడియోలో చెప్తా. బీజేపీ దీర్ఘకాలిక వ్యూహరచన ఏంటి మరి అంటే అది మరొక వీడియో చేస్తాను. అయితే మొత్తం మీద దేశం మొత్తం మీద ఎస్ఐఆర్ రాబోతుంది. ఎస్ఐఆర్ వల్ల సెక్యులర్ పక్షాలు, సెక్యులర్ పార్టీలు, కాంగ్రెస్ చాలా దెబ్బతినబోతున్నాయి. ఎందుకంటే దొంగ ఓట్లలో, ఎస్ఐఆర్తో పోయే ఓట్లలో 90% ఓట్లు ముస్లిమ్స్ ఉంటాయి. ఇక ఇప్పుడు బీహార్ ఇష్యూ నడుస్తుంది కదా, 65 లక్షల మందికి పైగా అన్నారు కదా, అందులో 20 లక్షల మంది చనిపోయారని ఈసీ చెప్తుంది. 40 లక్షల మంది ఎక్కడ వస్తారు? రారు. ఎందుకంటే వాళ్ళు దొంగ ఓట్లు అవన్నీ కూడా. కనీసం 10 నుంచి 25,000 మంది వస్తే ఎక్కువ. ఈ లిస్ట్ ఉంది కదా, ఏదైతే ఎస్ఐఆర్ పేరుతో 65 లక్షల మందిని తీసేశారు కదా, రాహుల్ గాంధీ అంటున్నాడు కాదు, ఉన్న వాళ్ళందరి మా వాళ్ళే తీసేశారు కావాలని బీహార్లో అని ఓవరాల్గా ఓట్ చోరీకి పాల్పడుతుంది బీజేపీ అంటున్నాడు కదా. ఇప్పుడు బీహార్లో కొంచెం టైం కూడా ఇచ్చింది కదా, సెప్టెంబర్ 1 వరకు టైం ఇచ్చింది కదా. అలాంటప్పుడు ఎంతమంది వస్తారో చూద్దాం. వేలలో కూడా రారు నాకు తెలిసి. ఎందుకంటే చెప్పింది ఎస్ఐఆర్ మామూలుగా పకడ్బందీగా చేసింది. అది 1-2 సార్లు ఇంటికి వెళ్ళి ఆ చిరునామాకి వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి చూసి అవి లేవు, మనుషులు కూడా లేరు అన్నప్పుడు మాత్రమే వాళ్ళ ఓటు తీసేశారు. అందులో లెక్క కూడా చెప్పింది, డూప్లికేట్ ఓట్స్ గుర్తించాం మేము. కొందరు వలస వెళ్ళిన వాళ్ళు, అంటే కొన్నేళ్ల పాటు అక్కడి నుంచి అసలు ఆ అడ్రస్లో లేరు, ఓటు వేయట్లేదు. ఇంకా 20 లక్షల మంది చనిపోయారు, 20కి పైగా లక్షల మంది చనిపోయారు. ఇంకా అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో పోరాడుతున్న కాంగ్రెస్, అలాగే ఆ పార్టీతో ఉన్న భాగస్వామ్య పార్టీలకు కూడా తెలుసు ఇది జరిగే పని కాదని. కానీ ఏదో హడావిడి, ఇంకొన్ని రోజులు టైం ఉంది కాబట్టి హడావిడి కోసం, మీడియా కోసం, ప్రచారంలో తప్ప అది వాళ్ళకు కూడా తెలుసు. ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఈ 40 లక్షల మంది సరే చనిపోయిన వాళ్ళు పోతే 40 లక్షల మంది ఎవరికి చెప్పాలి? బూత్ ఏజెంట్లు చెప్పాలి. కాంగ్రెస్ ఇతర పార్టీలా వాళ్ళకు ముందే తెలుస్తుంది కదా, అంటే ఎప్పుడో బయటకు వచ్చేటోళ్ళు కదా ముందే తెలిస్తే. ఎందుకంటే ఓట్లు తీసి చాలా రోజులైంది కానీ ఎవరు బయటికి రాలేదు. రివైజ్డ్ లిస్ట్ వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఎవరు వచ్చారు ముందుకు? ఎవరు రాలేదు. ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు. అంటే జనరల్గా ఏదో కంప్లైంట్ చేస్తున్నారు తప్ప, ఆధార్ ఓటర్ ఉన్నా కూడా తీసేస్తున్నారు అని చెప్తున్నారు తప్ప, చెప్తుంది ఈసీ క్లియర్గా. మేము ఇంటింటి సర్వే చేసినాము, ఇంటింటికి వెళ్ళినాము, ఒకసారి కదా 1-2 సార్లు వెళ్ళినాము, వేలాది మంది సిబ్బంది ఈ పనిలోనే ఉన్నారు. ఉదాహరణలు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, నేను ఈ ఇంట్లో రెంట్కుంటున్నాను. నాకన్నా ముందు ఈ ఇంట్లో ఒక 5-6 కుటుంబాలు ఉండుంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఆ ఇంటి పేరుతో ఈ ఇంటి అడ్రస్ మీద, ఇదే బీహార్ అనుకోండి, నేను బీహారీని, నా ఇంటి అడ్రస్ మీద, ఈ ఇంటి అడ్రస్ మీద కనీసం 10 ఓట్లు ఉన్నాయంటే, కానీ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఇద్దరమే ఉంటారు, నేను నా భర్త ఇద్దరమే ఉంటాం. మిగతా 8 ఏంటంటే నాకన్నా ముందు ఇంట్లో రెంట్కున్న వాళ్ళు లైట్ చెప్పిన కదా ముందే, మన భారతదేశంలో ఓటు చాలా లైట్ తీసుకునే విషయం అనమాట. కనీస బాధ్యత ఉండదు చాలామందికి. అందుకని వాళ్ళు కనీసం ఉన్న ఓటు కూడా క్యాన్సిల్ చేయించుకోలేదు. అడ్రస్ నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోయారు, ఏదో ఇల్లు కొనుక్కున్నారా, ఇంకా ఇంటికి వెళ్ళారు, వేరే ట్రాన్స్ఫర్ అయితే వేరే దేశానికి వెళ్ళారు, ట్రాన్స్ఫర్ అయితే వేరే రాష్ట్రానికి వెళ్ళారు, ఇంకెక్కడికైనా వలస వెళ్ళారో తెలియదు, కానీ కనీసం ఆ ఓటుని క్యాన్సిల్ చేయించుకోలేదు. అట్లా ఆ అడ్రస్తో అన్ని ఓట్లు ఉన్నాయన్నమాట. కానీ రియల్గా అక్కడ ఉంటున్నది మాత్రం ఇద్దరే ఉంటారు. సర్వేలో తేలింది ఆ అడ్రస్తో 10-12 మంది ఉన్నా కూడా అక్కడ ఉన్నది మాత్రం ఇద్దరే అని చెప్పింది. అదే మిగతా వాళ్ళందరి కొట్టిపడేసింది, చెక్ చేసింది, కొట్టిపడేసింది. వీళ్ళు బ్రతికిలేరు, అసలు ఇక్కడ లేరు, ఇలాంటివన్నీ చెప్పేసింది. తర్వాత టైం ఇచ్చింది. మీరు నిజంగా ఈ అడ్రస్లో ఇక్కడ మీకు ఓటు ఉంది అంటే మీరు రండి అంది. ఎవరు రాలేదు. అయితే అందుకే అంటున్నా, తెలుసో తెలియకనో ఇలాంటి పనికి శ్రీకారం చుట్టినా అంటే చాలా బయటకు వస్తున్నాయి రాహుల్ గాంధీ మాటలన్నీ. సరే అబద్ధాలే చెప్పాడు కర్ణాటకలో కూర్చొని, మహదేవపుర కాన్స్టిట్యున్సీ గురించి ఆయన చెప్పిన అబద్ధాలని తేలింది. కానీ దీనివల్ల అసలు ఏం జరుగుతుందో దేశానికి తెలుస్తుంది. ఈసీకి ఒక ఐడియా వస్తుంది, ఈసీకి ఆధారాలు లభిస్తున్నాయి. రాహుల్ గాంధీ దీంతో మంచి పనే చేస్తున్నాడు దేశానికి అని అందుకే అన్న నేను. గతంలో చూసిన ఈయన హడావిడే పెగసాస్ అన్నాడు. ఏమైంది? హడావిడి చేశాడంతే. స్పైవేర్ మీద, మరి ఎవరెవరి ఫోన్ల మీద స్పైవేర్ ఉంది, మీరు ఫోన్లు ఇవ్వండి అంటే మళ్ళీ ఒక్కరు కూడా వెళ్ళలేదు. అసలు దాని మీద మాటనే మాట్లాడలేదు రాహుల్ గాంధీ.
రాఫెల్ గురించి కూడా పేపర్ నోటింగ్ అన్నాడు, ఫైల్స్ నోటింగ్ అన్నాడు, అన్ని తప్పని తేలింది. ఇంకో విషయం మీకు తెలుసో లేదో, సుప్రీంకోర్టు మోదీని చౌకీదార్ చోర్ అన్నది. అంటే అంతకుముందు ఈయన అన్నాడు, మోదీ నేను చౌకీదార్ని, ఈ దేశానికి కాపలదారిని నేను అని ఎలక్షన్ల సందర్భంలో అంటే రాహుల్ గాంధీ దానికి చోర్ యాడ్ చేసి ఈ దేశపు కాపలదారు దొంగ అన్నాడు. అయితే ఒక సందర్భంలో సుప్రీంకోర్టు కూడా అన్నది, ఒప్పుకున్నది, నేను మోదీని చౌకీదార్ చోర్ అన్నప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ మాట అన్నది అన్నాడు. ఎవరో కోర్టుకు వెళ్ళారు, మీరు అన్నారా సుప్రీంకోర్టు, మీరు భారత ప్రధాని చౌకీదార్ చోర్ అని మీరు కూడా అన్నారా అంటే దానికి సుప్రీంకోర్టు సీరియస్ అయింది, అడిగింది, ఎక్కడన్నాం మేము ఎక్కడన్నాం అని అంటే సారీ చెప్పాడు రాహుల్ గాంధీ వెళ్ళి. ఇక అదాని విషయం తెలుసు, హిండన్బర్గ్ ఆ సంస్థే లేదు అసలు. ఇంకోటి ఈవీఎంలతో గెలిచిండని కూడా ఎంత హడావిడి చేశాడు. ప్రతిసారి ఎలక్షన్లలో ఈవీఎంల ముచ్చట తీసే రాహుల్ గాంధీ అసలు ఇప్పుడు ఈవీఎంలో ఊసే ఎత్తట్లేదు. విచిత్రం, మీరు గమనించుంటారు. ఏమైంది ఇప్పుడు, ఎందుకు మాట్లాడట్లేదు ఈవీఎం గురించి? ఇప్పుడు ఓటర్ లిస్ట్ అని కొత్తగా అందుకున్నాడు, ఈసీ మీద పడిపోయాడు. అదే ఓటర్ల లిస్టుతో అదే ఈసీతో తెలంగాణలో గెలిచారు. మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచారు. ఎంపీలుగా బీజేపీ ఎక్కువ గెలిచింది కాబట్టి అప్పుడు ఈవీఎం గుర్తొచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో ఆ రిజల్ట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని సీట్లతో గెలిచినప్పుడు మాత్రం ఈవీఎంల అవకతవకలని ఈవీఎం గురించి ఏమీ మాట్లాడలేదు. పార్లమెంట్ ఎలక్షన్లలో అంతకన్నా ఒక 10% ఓట్లు అటు ఇటు అవుతాయి, డెఫినెట్గా అవుతాయి. అదే ఓటర్ లిస్టుతో పశ్చిమ బెంగాల్లో మమత గెలిచింది, గెలుస్తూ వస్తుంది, వరుసగా గెలిచింది మమత. అన్న డిఎంకే కూడా వరుస గెలిచింది, మొన్న స్టాలిన్ కూడా గెలిచాడు మొన్న డిఎంకే. ఆప్ పంజాబ్లో గెలిచింది, ఢిల్లీలో గెలిచింది వరుసగా, మొన్న ఓడిపోయింది అనుకోండి. అదే ఓటర్ లిస్టుతో అదే ఓటర్ జాబితాతో కదా గెలిచింది. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలిచింది, వరుసగా హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ, మధ్యలో కాంగ్రెస్ గెలిచింది. ఎన్డీఏ టైంలోనే, ఎన్డీఏ అంటే మోదీ ప్రధానిగా ఉండగానే, జార్ఖండ్లో మోదీ ప్రధానిగా ఉండగానే హేమంత్ సోరెన్ గెలిచాడు, జేఎంఎం గెలిచింది. కశ్మీర్లో మొన్న ఫరూక్ అబ్దుల్లా గెలిచాడు, ఫస్ట్ టైం 378 తర్వాత ఎలక్షన్స్ జరిగితే అక్కడ ఎందుకు మరి ఈవీఎం ట్యాంపరింగ్ చేయలేకపోయినారు, ఫరూక్ అబ్దుల్లా పార్టీ గెలిచింది. అదే ఈసీ, అదే ఓటర్ లిస్టు, అవే ఈవీఎంలు ఉన్నాయి కదా. అంటే పార్లమెంట్ ఎన్నికలప్పుడు మాత్రం ఈవీఎం అనాలి. అది కూడా అంటే మీరు గెలిచే అవకాశం రాలేదనుకోండి, ఈ 11 ఏళ్లలో ఖచ్చితంగా ఉంటుంది. 10% అన్న ప్రభావం చూపిస్తుంది కదా. ప్రతి ఎన్నిక కూడా, ప్రతి స్టేట్లో కూడా అదే ఓటర్ లిస్ట్ కదా. ఇప్పుడు ఓటర్ లిస్ట్ సరే, ఈవీఎంతో పాటు ఓటర్ లిస్ట్ కూడా కదా. అందులోనూ ఈసీ ముందే చెప్తుంది కదా, మార్పులు చూసుకోండి, ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి, టైం ఇస్తున్నాము అని ఒక నామినల్ ఒక ఓటర్ల జాబితాను సవరిస్తుంది ఎలక్షన్ల ముందు, చెప్తుంది. అభ్యంతరాలు ఉంటే చెప్పమంటది, కొత్త ఓట్లు ఉంటే చేసుకోండి అంటది, మార్పులు చేర్పులు ఉంటే చెప్పండి అంటది, పార్టీలకు అభ్యంతరాలు ఉంటే మాకు చెప్పండి అంటది, కంప్లైంట్ చేయొచ్చు అంటది. ఏది లేదు, అప్పుడేం చేయకుండా, ఎన్నికల ముందు ఏం చేయకుండా, ఎన్నికలు అయిపోగానే అది కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కర్ణాటక, తెలంగాణ లాంటి చోట్ల తమ పార్టీ గెలిచినప్పుడు ఏమీ అనకుండా వేరే రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినప్పుడు మాత్రం గొడవ చేస్తారు. ఫైనల్గా ఇప్పుడు ఓట్ చోరీ, నిజంగా ఈ ఓట్ చోరీ, రాహుల్ గాంధీ తీసుకున్న ఈ ఓట్ చోరీ నినాదం కాంగ్రెస్ పతనానికే, అయితే దేశానికి మంచిది. బీజేపీ ఏమనట్లేదు, ఎక్కువేమనట్లేదు. ఎందుకంటే ఏదో మంచి జరగబోతుందని వాళ్ళకు కూడా అర్థమైపోయింది, వెయిట్ చేస్తుంది బీజేపీ కూడా. వాళ్ళు కోరుకున్నది కూడా అదే, భారతీయ జనతా పార్టీ కోరుకున్నది కూడా అదే. రివిజన్ చేద్దామంటే ఓ సరే అంటుంది, రాహుల్ అనగానే సరే చేద్దామంటుంది ఈసీ కూడా. ఇంకా టైట్ అవుతుంది, ఆధార్ లింక్ వరకు పోతుంది. అంటే ఎంతో మేలు చేస్తుంది, దాంతో ఎంత మేలు జరుగుతుందో అర్థం చేసుకోండి. మొదట్లో కూడా చెప్పాను నేను. అట్లా ఇన్నాళ్ళు బీజేపీకి మాత్రమే మంచి చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు దేశం మొత్తానికి మంచి చేయబోతున్నాడు. ఆయన దయవల్లే సిటిజన్షిప్ వ్యవహారం, రోహింగ్యాల లెక్కలు తేలుతున్నాయి, దొంగ ఓట్ల లెక్కలు తేలుతున్నాయి, సచ్చినోళ్ళ లెక్కలన్నీ బయటకు వస్తున్నాయి. ఇక నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, అసోం, ఫస్ట్ బీహార్ ఉంది, తర్వాత వెస్ట్ బెంగాల్, అసోం. అంటే అంత చక్కగా ఓటర్ల జాబితా ప్రక్షాళన జరుగుతుంది, ఓటర్ల శుద్ధి జరుగుతోంది రాహుల్ గాంధీ వల్ల. ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడు నెక్స్ట్ జరిగే బీహార్, వెస్ట్ బెంగాల్, అసోం, ఈ 3 రాష్ట్రాల వరుస, తర్వాత తమిళనాడు ఉన్నాయి. అంటే దొంగ ఓట్లు లేకుండా ఉండేటట్టున్నాయి, దొంగ ఓట్లు కాకుండా శుద్ధి జరిగి ఆ ఓట్లతో ఎన్నికలకు వెళ్ళబోతున్నామేమో. ఆ రాష్ట్రాలు వెళ్ళబోతున్నాయి ముందు, బీహార్, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్. ఇవి నెక్స్ట్ బీహార్ తర్వాత మీరు ఇది కూడా గమనించాలి, బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్లో, అసోంలో ఎలక్షన్లు జరగనున్నాయి. వెస్ట్ బెంగాల్లో మాత్రం ఎస్ఐఆర్ను నేను రానివ్వను, ఓటర్ల జాబితా సవరణ నేను చెయ్యని అని అంటుంది, దొంగ ఓట్లను తీసేయని అని అంటుంది, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు కూడా అట్లనే ఉండాలి అంటుంది మమతా బెనర్జీ. కానీ అసోంలో మాత్రం
హిమంత బిశ్వ శర్మ ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగాల్సిందే అంటున్నాడు. అంటే అర్థం చేసుకోండి మీరు. ఎందుకంటే మమతకు ఉన్నాయన్ని దొంగ ఓట్లు, స్టాలిన్కు ఉన్నాయన్ని దొంగ ఓట్లు, ఎవరివో కూడా మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. అందుకే వాళ్ళు వద్దంటున్నారు. అసెంబ్లీలో కావాలంటున్నాడు. వాళ్ళు ఎందుకు వద్దుంటున్నారు, వీళ్ళు ఎందుకు ఈ రాష్ట్రంలో ఎందుకు కావాలంటున్నాడు. బీజేపీ కూడా అంటుంది ఈసీ చెప్పినట్టు వింటాం, సుప్రీంకోర్టు చెప్పినట్టు వింటామని. అసలు బీజేపీ పెద్దగా దీని గురించి ఏం మాట్లాడట్లేదు. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నేళ్ళు ఈ దేశాన్ని వెళ్ళిన ఆ పార్టీ అంటే అన్ని సిస్టమ్స్ని, వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేసే అలవాటు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిస్టమ్ను సెట్ చేస్తుందన్నమాట. నిజంగా అందుకు రాహుల్కు చప్పట్లు కొట్టాలి, మనం గట్టిగా అభినందించాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నిజంగా చక్కగా అమలు చేస్తే తమిళనాడు, వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ అంటే ఎస్ఐఆర్ అమలు చేస్తామంటే మళ్ళీ వీళ్ళే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు బూతుల్లో కూర్చొని ఆ పని చేయాలన్నమాట. ఓటర్ల ప్రక్షాళన ఇంకా వాళ్ళు అక్కడ కూర్చోవాల్సి ఉంటుంది బూత్లో. అట్లా రాహుల్ చాలా మంచి పని చేస్తున్నాడు దేశం కోసం. రాహుల్ వల్లే ఓటర్ల జాబితా ప్రక్షాళన అవుతుంది, ప్రక్షాళన జరుగుతోంది, ఓటర్ల లిస్టు ప్రక్షాళన జరుగుతుంది. అంటే నిజంగా దేశం బాగుపడ్డట్టే. అంటే చచ్చిపోయిన పేర్లన్నీ పోతాయి, 2 ఓట్లు ఉంటే ఒకటే అవుతుంది. ఎందుకంటే ఒక ఇంట్లో 100 అంట కదా, అన్ని బయటపడుతున్నాయి కదా, అన్ని రోడ్డున పడేస్తున్నాడు రాహుల్ తన పోరాటం ద్వారా. సోనియా ఓటు కూడా బయటపడ్డది. పౌరసత్వం స్వీకరించక ముందే సోనియా గాంధీ తనకు భారతదేశ పౌరసత్వం రాకముందే ఓటేసింది, అది కూడా బయటపడ్డది. రాహుల్ గాంధీ పుణ్యాన తేజస్వి యాదవ్ బండారం కూడా బయటపడ్డది, 2 ఓట్లు. రేపు మరి దీదీ సంగతి ఏం బయటపడుతుందో, స్టాలిన్ ఏం బయటపడుతుందో చూడాలి మరి. కాకపోతే పాపం రాహుల్ గాంధీని మరి వీళ్ళిద్దరూ మమతా బెనర్జీ, స్టాలిన్ మరి ఏమో ఏం చేస్తారని భయంగా ఉంది. ఎందుకంటే ఈయన మునిగేది కాక వాళ్ళ కొంపలకు కూడా నిప్పంటిస్తున్నాడు. అయితే ఓటర్ లిస్టులో మిగిలితే ఆటోమేటిక్గా రిజల్ట్ కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి పార్టీకే ఓటేస్తారు. అందుకు కూడా రాహుల్కు చిటికలు చప్పట్లు. కాకపోతే పాపం రాహుల్ గాంధీని లోపలికి పిలిచి తన్నకుండా చూసుకోవాలి. అటుపోతే కేరళలో విజయన్ ఉంటాడు, తమిళనాట స్టాలిన్ ఉంటాడు, బెంగాల్ పోతే మమత ఉంటుంది. మన లోపలేసి ఏమన్నా చేయకుండా ఆయన భద్రత, ఆయన సెక్యూరిటీ ఆయన చూసుకోవాలి. భాగస్వామ్య పార్టీలో, ఇతర సెక్యులర్ పార్టీలో, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేస్తూ బతుకుతున్న పార్టీలో, ఇంకా అక్కడక్కడ మిగిలిన పార్టీలో పాపం ఆయన ఏమనకుండా ఆయన కొంచెం గట్టి భద్రత అయితే పెట్టుకోవాలి రాహుల్ గాంధీ. నేను నిజాలు మాట్లాడతా. ఎంతసేపు రాహుల్ని తిడతావు, కాంగ్రెస్ని తిడతావు అని కొందరు కామెంట్లలో అంటారు, బూతులు కూడా మాట్లాడతారు. నువ్వు బీజేపీ జర్నలిస్ట్ అంటారు, ఆ జర్నలిస్ట్ ఎందుకు తీసేసుకో పక్కన అంటారు. నేను నిజమైన జర్నలిస్ట్ను, ఏదో 4 రోజులు 4 ఛానల్లో అట్లా కనబడి నేను జర్నలిస్ట్ అని తలిగించుకోలేదు. 20 ఏళ్ళుగా మీడియాలో మంచి సంస్థల్లో, ఈటీవీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, జీ న్యూస్ ఢిల్లీలో ఇలాంటి సంస్థల్లో పనిచేసిన నేను. ఎవరు నాకు సలహా ఇవ్వక్కర్లేదు. నేను జర్నలిస్ట్ కాబట్టే జర్నలిస్ట్ అని పెట్టుకున్నా నేను. ఎందుకంటే కామెంట్స్ అట్లా వస్తున్నాయి అనమాట, బూతులు కూడా అంటున్నారు, జర్నలిస్ట్ తీసేసుకో, నువ్వు జర్నలిస్ట్ పైన బీజేపీకి నాకు ఏమీ సంబంధం లేదు, బీజేపీ నాకు జీతం ఇవ్వట్లేదు, మీరు ప్రచారం చేస్తున్నట్టు అసలు ఏమీ కాదు, క్లారిటీ ఇస్తున్నా. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకేం సంబంధం లేదు. ఈ సందర్భంగా నేను నిజం చెప్తున్నా అంతే. అట్లా ఇప్పుడు నేను రాహుల్ని పొగిడినా ఎందుకంటే మంచి పని చేస్తున్నాడు కాబట్టి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో మీద. ధన్యవాదాలు.